ఆరోగ్యం అన్నది పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోండి. లేదు, నేను ఇంకా దాన్ని నీట్గా కలర్ఫుల్గా సిస్టంలో దాన్ని టైప్ చేపించి ప్రింట్ తీపిచ్చి ఒక ఫ్రేమ్ లాగా కట్టుకుంటాను, అద్భుతంగా ఉంటది. ఇంట్లో మన ఫొటోస్ ఉంటాయి, మ్యారేజ్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, డిఫరెంట్ గాడ్స్ ఫొటోస్, డిఫరెంట్ సీనరీస్ ఉన్న నేచర్, అనిమల్, నేమ్ ప్లేట్స్ ఇట్లా ఉన్నట్లే ఆరోగ్యము అన్న టైటిల్ బోర్డ్ అన్న ఆరోగ్యం అని ఉన్నటువంటి నేమ్ ప్లేట్ ని తయారు చేయించుకోవచ్చు. లేదు, అదే కలర్ జిరాక్స్ తీపిచ్చి దాన్ని లామినేషన్ చేపించి ఆరోగ్యం పెద్ద పెద్ద అక్షరాలతో మీకు నచ్చిన రంగులో. సో ఫస్ట్ స్టెప్, ఫిజికల్ గా మెంటల్ గా రిలాక్స్ అయిన తర్వాత కళ్ళు మూసుకునే ముందు ఆరోగ్యం అన్న పదాన్నే మీరు చూస్తూ కూర్చోండి, వేరేది ఏం చేయకండి. అట్లా 2 నిమిషాల, 3 నిమిషాల, 5 నిమిషాల మెల్లగా ఆ పేపర్ ని, ఆ నేమ్ ప్లేట్ ని పక్కన పెట్టి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకునే ప్రయత్నం చేయండి. కళ్ళకు గంతలు ఉంటే ప్రాసెస్ చాలా బాగా జరుగుతుంది. అది కూడా పూర్తి టైట్ ఉండకూడదు కళ్ళకు గంతలు కట్టిన సమయంలో. మీరు కళ్ళు మూసుకోగానే ఆటోమేటిక్ గా నుదుటి పైన అప్పటిదాకా మీరు ఏదైతే చూసారో అదే కనపడుతూ ఉంటది. మీరు దాన్నే దర్శనం చేయండి, ఏం చేయకండి. రాంప విజ్డమ్ లో అబ్జర్వర్ కాన్సెప్ట్ విని ఉంటారు కదా. అబ్జర్వర్, అబ్జర్వ్ చేస్తూ ఉండండి అంతే. ఇలా చేస్తున్నప్పుడు కొద్దిసేపటికి అది మాయమైపోతుంది. అరే మాయమైపోయింది ఏంటి, నాకు కనపడట్లేదేంటి? కంగారు పడకండి. ఓకే, ఎటువంటి ఇబ్బంది లేదు. ముందే తెలుసుకున్నాం కదా మన దగ్గర వజ్రాయుధాలు ఉన్నాయి. ఏంటది? అబ్జర్వర్. అబ్జర్వర్ ఏం చేస్తాడు? అబ్జర్వ్ చేస్తాడు. ఫస్ట్ కనపడింది ఆరోగ్యం, ఓకే. కనపడలేదు, ఓకే. మనం ఏం చేస్తాం మళ్ళీ? కనపడలేదు, కనపడలేదు, కనపడలేదు అని కంగారు పడకుండా దాన్ని తదేకంగా దర్శించటానికి మన శక్తిని, మన చైతన్యాన్ని ఇక్కడే వాడతాం. ఇంకో వజ్రాయుధం, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. రామ్తా 4 పిల్లర్స్ లో ఇదొకటి. శక్తిని, చైతన్యాన్ని కనపడటం లేదేంటి నాకు నుదిటి పైన? మిగిలిన సాధకులకు కనపడుతుందా? నాకు తెలిసిన అన్ని మార్గాలు అప్లై చేసి అయినా కనపడట్లేదేంటి? నాకు ఇది అవ్వదా ఇంకా? దానికి పెట్టకండి అంటున్నా ఎనర్జీ. దేనికి పెట్టాలి? కనపడట్లేదా? ఓకే, సరే. ఎఫర్ట్ పెట్టండి దాన్ని దర్శించటానికి. ఆరోగ్యం. కొంత మీ మనసు నుంచి, మీ వాయిస్ నుంచి ఎనర్జీ యాడ్ చేసి నుదుటిపైన దర్శనం చేస్తున్నాను అన్న భావనలో ఉండండి. కంగారు పడవలసిన అవసరమే లేదు. సరే, ఇంకో మెథడ్ చూద్దాం. భౌతికంగా, మానసికంగా రిలాక్స్ అయిన తర్వాత కళ్ళకు గంతలు కట్టుకునే ముందు జ్యోతిని దర్శిస్తూ కూర్చోండి. ఒక 2-3 ఫీట్ డిస్టెన్స్, మీ ఐస్ కి హైట్ లో ఉండే విధంగా చూడాలి. కిందికి ఉండకూడదు దీపము. ఒక 2-3 అడుగులు దూరం పెట్టుకోండి. మీ కంటి స్ట్రైట్ కూర్చున్నప్పుడు కంటికి సమంగా అవతల దీపం కూడా నిలబడాలి. అట్లా హైట్ మీద దీపాన్ని పెట్టి మీరు దర్శనం చేయండి అంతే. ఏం చేయకండి, దీపాన్ని మాత్రమే దర్శనం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, లైట్ గా కొంతమంది మొదట్లో లైట్ గా పెయిన్ అనిపిస్తుంది. నథింగ్ టు వరీ. కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కొత్త ఫ్రీక్వెన్సీలోకి మన బాడీని మనం తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి చిన్న చిన్నవి ఇవి. భరించలేనిదంతా ఏదన్నా ఉంది అంటే తలనొప్పులు ఉంటాయి, విపరీతంగా ఉంటాయి మాస్టర్స్. తగ్గుతుంది అది కూడా, హీలింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి. అన్యూజ్డ్ పార్ట్స్ బ్రెయిన్ లో మనం యూజ్ చేయబోతూ ఉన్నాం.
అప్పుడు కొంత ఇంటర్నల్ అడాప్టబిలిటీ కోసం లోపల కొన్ని చేంజెస్ అవుతాయి. ఇంకా మిగిలినదంతా ఇక్కడ మనం భయపడవలసిన అవసరం లేదు. ఒక హెడ్ ఏక్స్ అయితే కొంత మోతాదు ఎక్కువే ఉంటుంది, మిగిలినవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. సో ఆ దీపాన్ని అలా చూస్తూ ఇక చాలు అనేది మీకు అర్థమైపోతుంది. ఆ దీపం చూస్తున్నప్పుడు కూడా కంటి నుంచి నీరు కారటం ఇదంతా ఉంటాయి మొదట్లో. హెజిటేట్ అవ్వకండి, నిరాశ పడకండి, కంగారు పడకండి. మళ్ళీ కొద్దిగా టైం తీసుకొని ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. సో ఆ దీపాన్ని చూస్తూ మెల్లగా కళ్ళు మూసుకొని గంతలు పెట్టుకోండి. ఆ దీపం నుదిటిపైన మీకు దర్శనం అవుతుంది. దాన్నే చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రమేపీ ఆ దీపం ప్లేస్ లో ఆ దీపం ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగులోనే మీకు కావాల్సిన పదాన్ని అక్కడ నాటండి నుదిటి పైన. అనుబంధాలు నాటేశారు. లేదు, ఇంత పెద్ద పదం దర్శనం చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు. ఆ అనుబంధాలు, ఆ అన్నదాన్ని మాత్రమే దర్శనం చేయండి. అందుకే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, నిర్వచనం ఇంపార్టెంట్ మీ దృష్టిలో. ఇప్పుడు నాకు అనుబంధాలు అన్నవి ఒక డెఫినేషన్ ఉంటది నా దృష్టిలో. మీ దృష్టిలో అసలు మీరు అనుబంధాలంటే ఏమనుకుంటున్నారు? పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. రాసుకోండి మాస్టర్స్. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చిన దానిపైనే మీరు ఫోకస్ పెట్టుకుంటే వెళ్తారు. సో ఈ విధంగా నుదిటి పైన కళ్ళ గంతలు కట్టిన తర్వాత పేపర్ పైన చూస్తూ దాన్ని చేయొచ్చు. దీపాన్ని చూస్తూ కొద్దిసేపు కళ్ళు మూసుకున్న తర్వాత ఆ దీపం నుదిటి పైన కనపడుతూ ఉంటుంది కాబట్టి దాని ప్లేస్ లో మెల్లగా మనకు కావాల్సిన సంకల్పాన్ని పద రూపేణ అక్షర రూపేణ దర్శనం చేస్తూ ఉండొచ్చు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటర్నల్ ప్రాసెస్కి వెళ్దాం, ఏమవుతుంది అనేసి. ఇక్కడ ఎవరో రాస్తూ ఉన్నారు. ఉమ్, ఇది క్లియర్ చేయాలి. సరే, ఓకే. ఎక్కడికి వచ్చాము? ఇంటర్నల్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు కూర్చొని కేవలం అంతరంగ ప్రయాణం మాత్రమే చేస్తాం, దర్శనం చేస్తూ ఉంటాం. ఆ పదం దర్శనం చేస్తాము. ఆ పదం వెనకాల ఉన్నటువంటి ఎమోషన్ ని దర్శనం చేస్తాము. కంప్లీట్ ఎమోషన్. మీరు ఎంత ఎమోషన్ యాడ్ చేస్తే అంత రియాలిటీలోకి అది త్వరగతిన సిద్ధిస్తుంది మాస్టర్స్. నేను 2 టైప్స్ చెక్ చేసుకున్నా. ఊరికే పదాన్ని దర్శిస్తూ ఉండేవాడిని కొన్ని అంశాలు చెక్ చేయటానికి. ఆ పదానికి ఎప్పుడైతే ఎమోషన్ యాడ్ అవుతూ ఉందో మీకు స్పాట్ లో ఆ ఎనర్జీ ఫీల్డ్ లో చేంజెస్ మీకు అర్థమైపోతాయి. మీ బాడీ చుట్టూ, బాడీలో కొంత వైబ్రేషన్స్ వస్తాయి. ఆ బ్యాండ్స్ సంథింగ్ ఏదో ఒక శక్తి వలయం మీ చుట్టూ ఉన్నట్లు మీ అనుభవంలోనికి వస్తుంది. రాకపోయినా ఇబ్బంది లేదు, మొదట్లో చెప్తున్నాను కదా. ఏంటి నాకేమి ఇవేం అనిపించట్లేదు ఏంటి అని కూడా మీరు అనుకోకండి. సాధన చేస్తూ వెళ్తూ ఉండాలి, అవి ఆటోమేటిక్ గా అవుతాయి. కొద్దిగా కూడా మనం పక్కకి శక్తిని ఇవ్వకూడదు. సో దాన్ని దర్శిస్తూ 5 నిమిషాలు దర్శించాం, కొద్దిసేపటికి పక్కకు పోతుంది. మళ్ళీ మన గమనం, ఫోకస్ తిరిగి దానిపైన నిలుపుతాం. మళ్ళీ పక్కకు పోతుంది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దానిపైన నిలుపుతాం. ఈ నిలపటం అన్నది చాలా ఇంపార్టెంట్. డీవియేషన్స్ ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. బట్ ఎందుకు డీవియేట్ అవుతుందన్న దానికి మీరు ఇవ్వకుండా సైలెంట్ గా తీసుకొచ్చి మీ గమనము, మీ శక్తి, మీ చైతన్యం, మీ సంకల్పాన్ని నుదుటిపైన దర్శనం చేయటానికి మాత్రమే వాడాలి. కొద్దిసేపటికి ఏమవుతుంది తెలుసా మాస్టర్స్? ఈ డీవియేషన్ అన్నది కరిగిపోతుంది. ఓన్లీ ఏం స్థిరమై ఉంటుంది? ఓన్లీ మీ సంకల్పం నుదిటిపైన. మీరు మరింత లోతుల్లోకి దాన్ని తీసుకెళ్తే డీవియేషన్స్ దాటాము, మీ సంకల్పం నుదిటిపైన దర్శనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు శరీర
స్థితిని కూడా దాటిపోతారు. జస్ట్ మీ సంకల్పం ఉంటుంది అక్కడ, దానిగా మీరు అయిపోయి ఉంటారు. ఇవి మీకు అర్థమవుతూ ఉంటాయి. శరీ మొదట్లో దర్శనం అవుతాది, డీవియేషన్స్ ఉంటాయి, మనం తదేకంగా మళ్ళీ దర్శనం చేస్తాము, డీవియేషన్స్ కరిగిపోతాయి, మరింత లోతుల్లోకి వెళ్తాము, శరీర స్పృహను అధిగమిస్తాము. ఓన్లీ మన సంకల్పం ఉంటుంది. సంకల్పం తాలూకా ఫ్రీక్వెన్సీని మనం ఫీల్ అవుతాం. ఎమోషన్ యాడ్ చేసే కొద్దీ మన చుట్టూ శక్తి వలయాలను మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆ జర్నీ సూపర్ ఉంటుంది. బాడీ లైట్ వెయిట్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో విపరీతంగా చెమటలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో బాడీ విపరీతంగా చల్లబడుతుంది. ఒక కొత్త ఎనర్జీ వస్తున్నట్టు, రిఫ్రెషింగ్ గా, నూతన ఉత్సాహం వస్తుంది. ఇట్లా రకరకాలుగా అంతరంగంగా మనం ఎంత ఫోకస్ లోకి వెళ్తామో, ఎంత లోతుల్లోకి తీసుకొస్తామో, అంత అద్భుతంగా ఈ జర్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇది మాస్టర్స్, ఈ సెకండ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. డీవియేషన్ ఉంటుంది, దానికి ఎనర్జీ ఇవ్వకండి. ఓన్లీ తిరిగి మళ్ళీ మన సంకల్పం పైన మనం ఫోకస్ పెడతాం. ముందుకెళ్దాం ఇంకా. సో ఇది లే డౌన్ అన్నది ఆప్షనల్. దీన్ని నేను సిఎన్డి లో తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నా. ఫోకస్ లో కూర్చొని దర్శిస్తాం అంతే మనం. ఇక్కడ బ్రెత్ వర్క్ ఏం జరుగుతూ ఉండదు. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ మనకు సిఎన్డి చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఫోకస్ అన్నది 2-3 నిమిషాలు అలా కళ్ళు మూసుకున్నా చాలు. ఇప్పుడు ఈ గంట సేపు మనం అర్థం చేసుకుంటున్నటువంటి కాన్సెప్ట్ 2-3 మినిట్స్ లో మీరు ఫోకస్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు. కొన్ని రోజులకి స్పాట్ లో మీరు ఫోకస్ కళ్ళు తెరిచి కూడా మీరు చేసుకోవచ్చు. ఆ విధంగా పట్టు దొరుకుతుంది మనం సాధన చేస్తూ వెళ్తే. అయితే అప్పటిదాకా రకరకాలుగా మానసికంగా ఇంటర్నల్ జర్నీ చేసాం, ఫిజికల్ బాడీని కూడా కొంత ఆ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్స్ కోసం బాడీలో కొంత హీట్ రావటం లేదా చల్లపడటం, కొంత కొంత ఎనర్జీ సర్క్యులేషన్ ఇదంతా ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ బేస్ చేసుకొని మనకు టైం ఉంది అనుకున్నప్పుడు అలా వాలిపోండి అంతే. ఇప్పుడు మీరు ఉత్తరం దిక్కున ఫేస్ చేసి సాధన చేస్తూ ఉంటే కాళ్ళు మెల్లగా ఉత్తరం దిక్కుకు పెడతారు, తలను మెల్లగా దక్షిణం దిక్కుకు తీసుకెళ్తారు. అంతే. ఊరికే పడుకోండి నార్మల్ గా, శవాసనం అంటాం కదా అలా పడుకొని బాడీలో జరుగుతున్నటువంటి చేంజెస్ ని గమనించుకోండి. మీ చుట్టూ ఉన్న శక్తి వలయాల కదలికలు, మీ బాడీలో ఎనర్జీ మూమెంట్స్, మీరు అప్పటికే ఆ పదం, ఆ సంకల్పం నిజమై ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో బాడీని పెడితే ఒక ఉత్సాహం ఎట్లా వస్తుందో అవన్నీ మీరు గమనించుకోగలగాలి బాడీలో. అలా ఒక 2-3 మినిట్స్, 5 మినిట్స్ మీ ఇష్టం. ఇది ఆప్షనల్. మీకు టైం ఉంది ఇంటి దగ్గర అన్నప్పుడే ఇలా లే డౌన్ అయ్యి ఒక రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్ళి బాడీలో జరుగుతున్నటువంటి చేంజెస్ ని అండ్ మెంటల్ గా ఎటువంటి ఉన్నాయో అవి కూడా మీరు గమనించుకోగలగాలి. సో చిట్ట చివరిగా వాటర్. ఇది కూడా మీరు అనేక మాధ్యమాల ద్వారా, అనేక ప్లాట్ఫామ్స్ లో నీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ఉంటారు. గుళ్ళో తీర్థ రూపం కానీ, ప్రతి గుడి ఏదో ఒక రివర్ కి దగ్గరలో ఉండటం కానీ, భూమి పైన 70% వాటర్, మన ఫిజికల్ బాడీలో 70% లిక్విడ్స్, రకరకాల అంశాలు ఏదైనా సరే అప్పటిదాకా మీరు ఒక ప్రక్రియ చేశారు కనుక ఆ వాటర్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే మీ సంకల్పం యొక్క ఫ్రీక్వెన్సీని వాటర్ ప్రతి కణానికి వెళ్ళేలాగా చేస్తుంది. ఆ విషయానికి వస్తే మనం ఒక సంకల్పాన్ని పెట్టుకొని కొన్ని రోజులు ట్రావెల్ చేద్దామని డిస్కస్ చేశాం కదా. ప్రతి లిక్విడ్, ప్రతి ఆహారము తినే ముందు కూడా
మీ సంకల్పానికి సంబంధించినటువంటి సంభవం అవసరమైనటువంటి చేర్పులు మార్పులు ఈ లిక్విడ్స్, ఈ ఫుడ్ నాలో త్వరగతిన చేస్తూ ఉన్నాయన్న భావనలో ఉంటూ మీరు వాటిని తీసుకుంటూ ఉండండి. సో ఈ వాటర్ అన్నది కూడా ఇట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం కూడా బయోమాగ్నెటిక్, గురుత్వాకర్షణ శక్తి ఉంది, విద్యుత్ శక్తులు మనలో ప్రవహిస్తూ ఉంటాయి. సో ఆ వాటర్ చిట్ట చివరిలో మీ సంకల్పం నిజమయ్యింది అని మీ బాడీకి, మీ సౌల్కి, మీ స్పిరిట్కి, ఆ తండ్రికి కృతజ్ఞతా భావంతో, గ్రాటిట్యూడ్తో ఉంటూ ఆ వాటర్ని నిదానంగా తీసుకోండి. అండ్ రెగ్యులర్గా లేచి మీ వర్క్ మీరు చేసుకుంటారు. సో జ్ఞానం వినటం వేరు, డిసిప్లిన్స్ లో మనల్ని మనం ఎంగేజ్ చేయటం వేరు. ఈ డిసిప్లిన్స్ లో కూడా మళ్ళీ అనేక స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ లో ఎక్కడెక్కడ మనకు అవగాహన అవసరమో సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మన ప్రోగ్రెస్ ని మనం చూసుకుంటూ వెళ్ళాలి. అది మాస్టర్స్. ఇంకో అంశం నేను యాడ్ చేయాలి అనుకున్నది, సో ఇవి మనం చూసేసాం కదా, భూమి చుట్టూ తరంగాలు ఎలా అయితే ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తూ ఉన్నాయో, మనిషి చుట్టూ కూడా ఉన్నటువంటి శక్తి క్షేత్రము, భూమి శక్తి క్షేత్రము అలైన్మెంట్ అవ్వటానికి, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసుకోవటానికి ఉత్తరం లేదా దక్షిణం వైపుగా మనం కూర్చుంటాము అన్నట్టుగా ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఈ ఆహార నియమాలకు సంబంధించి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. మీరు, మీకు ఎటువంటి ఆహారం ఆ, తినాలి అనేది ఉంటే అదే తీసుకోండి. కోరికను బలవంతంగా చంపుకోకండి. కోరికను అధిగమించే ప్రయత్నం అయితే చేయండి. అది శాకాహారమా, మాంసాహారమా. బట్ స్ట్రిక్ట్ గా ఇఫ్ అట్ ఆల్ ఎవరన్నా నన్ను అడిగితే నేను నేను సూచన చేసేది నిరాహారుగా మారాలి అన్నది. ఎందుకు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం సాధకుడు హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి ఆలోచనలనే ఆహారంగా కలిగి ఉండడం జరుగుతుంది. ప్రతి కణంలో శక్తి తనంత తాను చేసుకునే వ్యవస్థ ఆల్రెడీ ఉంది. అది మైటోకాండ్రియా రూపంలో అనుకోండి, అడినోసిన్ ట్రైపాస్ఫేట్ ఏటీపీ రూపంలో అనుకోండి. ప్రతి కణంలో ఒక వ్యవస్థ ఉంది ఆల్రెడీ. మన ఇంట్లో ఆహారం కోసం డెడికేటెడ్ గా కిచెన్ ని ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటామో, ప్రతి కణము తనకు తానుగా ఒక శక్తి క్షేత్రాన్ని పెట్టుకుంది. దానికి అసలైన ఆహారం సూర్యరశ్మి, సన్లైట్, ఫోటాన్. సో ఇక్కడ అంశం ఏంటంటే, మీరు శాకాహారం తీసుకోవచ్చు, మాంసాహారం తీసుకోవచ్చు. అసలు ఈ రెండు కాకుండా ఏ ఆహారం లేకుండా కేవలం సన్లైట్ పైనే ఆధారపడి కూడా ఉండవచ్చు. అయ్యో నేను మాంసాహారం తిన్నానే, నా సాధనకి ఏదన్నా అడ్డు ఉంటుందా అనే ఆలోచనలు పెట్టుకోకండి. దీని అర్థం మాంసాహారం తినమని మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం కాదు. ఈ ఫిజికల్ బాడీకి కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి. వాటిని మనం సాటిస్ఫై చేస్తూ సాధనలో పట్టు సంపాదించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు బాడీ తనంతటకు తాను చెప్తుంది ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు. అంతేకాని బలవంతంగా బాడీని సఫర్ చేయకండి. ఇదే ఆహారం ఫీడ్ చేయాలి, ఈ ఆహారం నువ్వు తినకూడదు. ఓకేనా మాస్టర్స్? సో ఇది క్లుప్తంగా. నాకు తెలిసి ఎటువంటి డౌట్స్ ఉండవని అనుకుంటున్నా. బట్ స్టిల్ ఏదన్నా మీకు కొంత అవగాహన కావాలి అనుకుంటే ఐ విల్ ట్రై టు రిజాల్వ్. థ్యాంక్ యూ మాస్టర్.